హాయ్ హలో ఫ్రెండ్స్, సేమియాని బాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి. ఫస్ట్ ఇందులో పల్లీలు వేస్తున్నాను నేను. ఆయిల్ వేడెక్కగానే పల్లీలు వేసుకోవాలి. జీలకర్ర, కొద్దిగా ఆవాలు, వెజిటేబుల్ సేమియా చేస్తున్నాను. వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను ఇందులో. ఆనియన్, ఒక పెద్ద ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2, అల్లం, నానబెట్టిన శనగపప్పు కొద్ది. మీ దగ్గర పాయింట్ ఆఫ్ టైంలో ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. కొద్దిగా బీన్స్, ఎక్కువ వేయట్లేండి, కొద్దిగా వేస్తున్నాం. కొద్దిగా క్యారెట్, కొద్దిగా స్వీట్ కార్న్, సాల్ట్ ఒకటేసారి వేసేస్తున్నాను నేను. ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి. ఇందులో ఒక టమాటో యాడ్ చేద్దాం మనము. వెజిటేబుల్స్ లేకపోతే నార్మల్గా కూడా ఇవే పప్పులు వేసుకొని చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ వేస్తే ఏంటంటే ఇంకొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్. అండ్ మరి దానివల్ల పోషక విలువలు కూడా మనకు బాగా అందుతాయి. అలా అని వేస్తున్నాను నేను. యాడ్ చేస్తాను కొద్దిగా. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు 2 వేసాను కదా. ఉడకడానికి వాటర్ వేసేయాలి మనము. కొద్దిసేపు మరిగిన తర్వాత మనం ఇందులో సేమియా వేయాలి. ఇప్పుడు వాటర్ వేసేసాం కదా మనం. దీంట్లో కొత్తిమీర వేయాలి. వాటర్ నేనైతే మెజర్మెంట్ ఏం చేయండి, అందాజా ఇస్తాను. మీరు మెజర్ చేసుకున్నంటే 1 ఏమంటారు 1 వేసుకోండి, సరిపోతుంది. పొడి పొడిగా వస్తుంది. 1 వేసుకోండి. వాటర్ బాయిలింగ్కి వచ్చాయి. ఇందులో ఇవి ఉడికితే వేసేయడమే మనం. సాల్ట్ చెక్ చేసుకోండి, నాకు సరిపోయింది. ఇందులో సేమియా కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు తినేవాళ్ళు, లేదంటే ఇలాగే సరిపోతుంది మనకి. చూడండి, సేమియా రెడీ అయింది. పొడి పొడిగా వచ్చింది. నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. నిమ్మకాయ రసం పిండుకుంటే రెడీ అండి. ఇదండి, కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.